వస్తాను మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను మాణిక్యాలరావు గారి దగ్గర. మాణిక్యాలరావు గారు 2029 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక 50 నియోజకవర్గాలు పెరుగుతాయి, 175 పెరిగితే 225 అవుతాయని చాలా మంది ఆశావాహులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా చూస్తే 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత పూర్తిగా జనగణన తర్వాత మాత్రమే ఈ యొక్క నియోజకవర్గాలు మళ్ళీ కొత్త నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ అయిపోయేసరికి ఎన్నికలు అయిపోతాయి. సో కాబట్టి కూటమి నేతల్లో ఒక ఆందోళన మొదలు కాబోతుందా ఆశావహుల్లో? బహుశా మీరు కూడా పోటీ చేయాలని అనుకుంటా ఉండుంటారు. ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. మరి రేపొద్దున నియోజకవర్గాలు కొత్తవి కావాలి, లేకపోతే ఉన్నటువంటి సీటే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. సో మీలాంటి వాళ్ళందరూ రేపొద్దున ఆశావహులేగా. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు సరే ఈ మీరు ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేశారో ఏమో, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా అది ఒక మాట చెప్పి నేను చెబుతాను. ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసే అన్ని పనుల్ని విమర్శించే పనిగా పెట్టుకుంటది. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం చేసే ఏ మంచి పనిని వీళ్ళు ఏదో యాస కోసం ప్రాస కోసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గత ప్రభుత్వాలు కట్టలేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాలేజీలన్నీ ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు కట్టినవి లేవా? రాజశేఖర్ రెడ్డి గారు కట్టినవి కూడా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అట్ లిస్ట్ చెప్పబట్టి మొత్తం చెప్తాం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు అసలు మెడికల్ కాలేజీలు లేనట్టు, మెడికల్ కాలేజీలు ఈయన చెప్తున్నట్టు చెప్పటం, లేకపోతే ఒక్క స్కూల్ కూడా కట్టలేదు. ఎవరు తీసుకొచ్చారు స్కూల్స్? మన మోడల్ స్కూల్స్ ఎవరు తీసుకొచ్చారు? గురుకుల పాఠశాలలు ఎవరు తీసుకొచ్చారు? సోషల్ పేరు అంటే వీళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేకే వీళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళు చెప్పే ఇప్పుడు అబద్ధపు భూతాన్ని సృష్టించి ఆ భూతం చంద్రబాబు నాయుడు గారు లాగా ఉందని వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలని జాకీలు వేసుకొని లేపుతా ఉన్నారు. చూడండి, రేపొద్దున వీళ్ళందరూ చెప్పేది నిజమని నమ్ముతారు అని చెప్పేసి చెబుతున్నారు. వీళ్ళ అబద్ధం. ఇందాక మేము చెప్పిన ఒక మంచి ఉదాహరణని, రోడ్లన్నీ కూడా ఇట్లా జరుగుతుందని. మరి రోడ్లన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైవేస్ అంటే ఎట్లుండే? సింగిల్ లైన్ ఉండేది. సింగిల్ లైన్ ఒక ట్రాక్టర్ ఒక లారీ ఎదురొస్తే ఒక లారీ కిందకి దిగేది. ట్రాన్స్పోర్ట్ వేగవంతం అయితేనే కదా, ట్రాన్స్పోర్ట్ ఉంటే నీరు ట్రాన్స్పోర్ట్ ఉంటేనే కదా డెవలప్మెంట్. అంతే కదా. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ అవ్వచ్చు, కానీ ఆ 10 రూపాయలు ఎక్కువైనా కార్ల సంఖ్య పెరిగిందా లేదా? లేకపోతే స్పీడ్ వాహనాల సంఖ్య పెరిగిందా లేదా? అనేక రవాణాలు పెరిగినాయా లేదా? అంటే నువ్వు డెవలప్మెంట్ అడ్డుకొని ఆ డెవలప్మెంట్ లో భాగస్వామి ఉండకూడదని అంటే ఎట్లా కుదిరింది? అదేలేండి. అట్లాగే వీళ్ళు చెబుతా ఉంటారు. సరే, అది ఒక సబ్జెక్టు. రెండోది మీరు అడిగింది కూటమి నాయకులకు ఎక్కువైపోతారు. కూటమి నాయకులు ఎవరైనా ఇదిగో ఈ సీట్లో పోటీ చేయాలి, పలానా వ్యక్తి చేస్తున్నారు అని అంటే అంతవరకు కఫర్డ్ అయిపోతాం. దాంట్లో వేరేది ఏముంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లు ఇదిగో వీళ్ళు ఉండాలి, మేము తెలుగుదేశం ఒక్కలమే పోటీ చేసే శక్తి మాకుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ సీట్లు 21 కాకుండా ఒక 50 సీట్ల వరకు ఆయన పోటీ చేసే శక్తి ఉండొచ్చు. బీజేపీ ఎక్కువ సీట్లు పోటీ చేసే శక్తి ఉండొచ్చు. కూటమి అనుకున్న తర్వాత ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు కంపల్సరీ అయిపోయాం. ఎప్పుడైతే ఒక సమరం జరుగుతాయో ఆ సమరంలోకి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఒకవేళ ఏదన్నా జరిగితే ఆ 175 సీట్లలో కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులు వైసీపీకి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా చిలకలూరుపేట ఉంది, నేను గుంటూరులో ఉంటారు కాబట్టి చెబుతున్నా. ఆమెను తీసుకొచ్చి గుంటూరు వేశారు. గుంటూరు కాదు మళ్ళీ చిలకలూరుపేట అన్నారు. చిలకలూరుపేట కాదు రేపల్లి అన్నారు. అట్లా వాళ్ళకి ఆ పరిస్థితి ఉంటుందేమో కానీ అసలు పోటీ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు విధ్వంసం చేసుకోవాలని చెప్పేసి చూశారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఎట్లయితే అడ్డుపడతా ఉన్నారు, రాజ్యాంగం ఇచ్చేటువంటి అమరావతికి అడ్డుపడుతూనే ఉన్నారు. పోలవరం తొందరగా పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే పోలవరం కూడా వద్దన్నారు. పోలవరం కూడా కట్టడి కూడా చేశారు. కాబట్టి అది అందరికీ ఒక నిర్ణయం, రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ఏ ఒక్కరికి అనుకూలమో వ్యతిరేకం అవ్వదు. మీకు మీ 3 పార్టీల ఆశావాహులకి ఇప్పుడు మీరు అన్నారు కదా వైసీపీకి వాళ్ళకి సీట్లు పోటీ చేసే అభ్యర్థులు లేరని. రేపొద్దున మీ కూటమి నాయకులు ఎక్కువైపోయారు, ఆశావాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి అక్కడ లేదు సీటు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని ఇటు జంపు కొడతారు. అప్పుడు మీకే నష్టం. డిబేట్ లో ఉన్నాను. ఏమైంది అక్కడికి వెళ్ళారనుకో, దీనికి ఒక సిద్ధాంతం ఉంటది, దీనికి ఒక విలువలు ఉంటాయి. ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తాము, పోటీ చేయకపోయినా కానీ విలువ ఉంటది.
నేను కూడా ఒక సీటుని ఆశించాను మొన్న, నాకు రాలేదు. అంత మాత్రాన వైసీపీలోకి దూరేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మా పార్టీలో అత్యంత తక్కువ మంది ఉంటారు. అసలు లేదని నేను చెప్పను. అంత పోయిన పరిస్థితి ఏంది చూసుకో, వల్లభనేని వంశీ పరిస్థితి ఏంది ఈ రోజు? ఏమవుతున్నాడు వల్లభనేని వంశీ? అల్లాడిపోతా ఉన్నది. అది బ్రతికుండా అల్లాడిస్తున్నారు మీరు, ఆయన అల్లాడిపోవట్లే, మీరు అల్లాడిస్తున్నారు ఆయన్ని, మీరు అల్లాడిస్తున్నారు ఆయన్ని. ఆయన ఎక్కడ అల్లాడిపోతున్నాడు? అల్లాడిపోయేలా చేస్తున్నారు. ఇచ్చోటనే అదేదో ఆ పద్యం నాకు రాదు, మా రవికిరణ్ చెప్తాడు. కర్మ ఇచ్చోటనే ఒకప్పుడు ఎప్పుడు